గుడ్ మార్నింగ్. నేను టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అవకాశం ఉన్న ప్రతి కాలేజెస్కి రూరల్ ఏరియాస్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ ఏదైతే ఉందో వాటికి మోస్ట్లీ వెళ్తున్నాను. అక్కడ నేను పిల్లల్ని 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమవుదాం అనుకుంటున్నారు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇన్స్టెంట్గా మీ మీకున్న స్కిల్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఇవి 2 క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. అవి చెప్పినందుకు గాను 100 రూపీస్ అనేది ప్రజెంటేషన్కి ఇస్తున్నాను. 100 రూపీస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో ఆ చదువు అనేది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆ కన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవాలి, ఆ కన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో చదువుతో పాటే డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ టాలెంట్ హంట్ అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను మనీ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనిలో ఏంటంటే బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ నేను కొంతమందిని ఫిల్టర్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ కూడా ప్రజెంటేషన్కి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకున్న స్కిల్ ఏదైతే ఉందో ఇమీడియట్గా కన్వర్షన్ అయిపోవాలి, మనీగా కన్వర్షన్ అయిపోవాలి, ఫైనాన్షియల్గా ప్రతి పిల్లోడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో talenthunt4u.in అనే వెబ్సైట్ అనేది మనం స్టార్ట్ చేసాము. దీనిలో ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా ప్రతి స్టూడెంట్ మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చిన స్కిల్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసుకోండి. talenthunt4u.in అనే వెబ్సైట్లోని మీకున్న స్కిల్ మీరు రికార్డ్ చేసుకొని అవతల వాళ్ళకి అర్థమయ్యిందా లేదా అనే కన్ఫర్మేషన్ మీరు తీసుకోగలిగినప్పుడు, మీరు కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారు, ఒక టాపిక్ చెప్పేసిన తర్వాత అది వీడియో రికార్డెడ్ మోడ్లో మీరు అప్లోడ్ చేస్తారు టాలెంట్ హంట్ వెబ్సైట్లో. చేసిన తర్వాత దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర నుంచి అవతల వాళ్ళు నేర్చుకున్నప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్లు ఇస్తున్నారో లేదో మీరు కన్ఫర్మ్ చేసుకోగలిగితే అవతల వాళ్ళకి అర్థమైనట్టే. సో ఈ కన్ఫర్మేషన్ తీసుకోగలను అనే పిల్లలు ఎవరైతే ఉంటారో మీరు హ్యాపీగా టాలెంట్ హంట్ దానిలో లాగిన్ అయిపోయి ఇన్స్ట్రక్టర్గా రిజిస్ట్రేషన్ అయిపోయి నాకు ఒక డెమో వీడియో పంపించండి మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది. ఓకే, మీరు కన్ఫర్మ్గా బాగా చెప్తున్నారు అన్నప్పుడు నేను ఇన్స్ట్రక్టర్ రిజిస్ట్రేషన్ అనేది అప్రూవల్ చేస్తాను. అప్రూవ్ అయిన తర్వాత నుంచి మీరు కంటిన్యూస్గా మీకు వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రికార్డెడ్ మోడ్లో ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఇన్స్ట్రక్టర్ ఏ విధంగా కోర్స్ అప్లోడ్ చేయాలి, ఇలా టెక్నికల్గా సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే మా నుంచి ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. మా ఆఫీస్కి దగ్గరలో ఉండడం అయితే మేము మీకు రికార్డింగ్ రూమ్స్, రిమైనింగ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా ప్రొవైడ్ చేస్తాము. హ్యాపీగా ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరే మీ తెలివితేటలతో మీరే సంపాదించుకునే అవకాశం ఇది. దీంతో నేను బిజినెస్ ఓరియంటెడ్గా అయితే పెట్టలేదు. ఇది మోస్ట్లీ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ అనేది మీకే వస్తుంది. ఒకటి, మీరు కోర్స్ ఏదైతే ఉందో మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసిన తర్వాత 1 minute షార్ట్ ఏదైతే ఉంటుందో మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన షార్ట్ అనేది నాకు పంపిస్తే నేను టాలెంట్ హంట్ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తాను. మీ టాలెంట్ని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా ప్రమోట్ చేస్తాను. దాని ద్వారా మీ కోర్స్ ఇక్కడ సేల్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద మీకు మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ మీకే వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్కి వెళ్తే మోస్ట్లీ మన టాలెంట్ యూజ్ చేసుకొని వేరొకరు బిజినెస్ చేస్తున్నారు. అలా కాకుండా మీ టాలెంట్తో మీరే బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో talenthunt4u.in అనే వెబ్సైట్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఎవరి కష్టం మీద వాళ్ళు హ్యాపీగా బతికేలా ఉండాలి అండ్ ప్రతి స్టూడెంట్ కూడా చదువుతో పాటు డబ్బులు సంపాదించాలి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో. ఇది నేను బిజినెస్ ఓరియంటెడ్గా అయితే చేయట్లేదు. మోస్ట్లీ అందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంతో స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. అందుకే దీనిలో మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ అనేది కంటెంట్ ప్రొవైడర్ ఎవరైతే నాలెడ్జ్ షేర్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అండి. ఇది స్టూడెంట్ ఓరియంటెడ్గా. ఇప్పుడు ప్రొఫెషనల్స్, టీచర్స్ ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్ టీచింగ్ చేస్తారు. మేనేజ్మెంట్ కొంతవరకు మీకు శాలరీస్ ఇస్తుంది. అకాడమిక్ కెరీర్ అయిపోయిన తర్వాత మీకు అడ్మిషన్స్ తీసుకొస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వడం, శాలరీ హైక్ చేయడం, ఇలాంటివి కండిషన్స్ అన్నీ పెడతారు. కండిషనల్గా వాళ్ళు మీ టాలెంట్ అనేది, మీ స్కిల్ అనేది ఉపయోగించుకుంటారు. కండిషనల్గా మీకు శాలరీ పెంచుతారు. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మీకు ఏదైతే మీరు ఏదైతే నాలెడ్జ్ షేర్ చేస్తారో, మీ నాలెడ్జ్ సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడేలా ఉంటారో దాని మీద వచ్చే అవుట్పుట్, మీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ మోస్ట్లీ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ మీకే వస్తుంది. నేను కానీ వేరొకరు కానీ తీసుకోరు.
మోస్ట్లీ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ మీకు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అవకాశం టీచర్స్ అందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోండి. బ్యాక్ ఎండ్లో అన్ని విధాల సపోర్ట్లు అనేది మేము ఇస్తాము. సో హ్యాపీగా యూజ్ చేయండి. టీచర్స్ కాకుండా వేరే ప్రొఫెషన్లో ఎవరున్నా సరే మీరు కూడా మీ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు అది మీకు వచ్చు కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్ట్రక్టర్గా రిజిస్ట్రేషన్ అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు వచ్చు అనేది సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు షార్ట్ వీడియోలో 1 మినిట్లో నాకు చెప్పండి. నేను అది తెలుసుకున్న తర్వాత ఓకే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అనిపించినప్పుడు ఇన్స్ట్రక్టర్ అప్రూవల్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి మీ ఇన్స్ట్రక్టర్ పేజ్లో ఎవరు ఎన్రోల్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్రోల్మెంట్ మీద మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ మీకు డైరెక్ట్గా వస్తుంది. మీరు కంటిన్యూస్గా కోర్సులో అప్లోడ్ చేయాల్సిన పని లేదు. టీచర్స్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేయాలి టీచింగ్ ప్రొఫెషన్లో అయితే. అదర్ దాన్ టీచింగ్ ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. మీరు ఏంటంటే ఏదైనా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ సొసైటీ నుంచి ప్రజల నుంచి వచ్చినప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్కి మీ సర్వీసెస్ మీరు ఇస్తే చాలు. ఇన్స్ట్రక్టర్ పేజ్ ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీ పేజ్లో ఎన్రోల్ అవుతారు. వాళ్ళకి లైఫ్ టైం ఎన్రోల్మెంట్ ఉంటుంది అనమాట. మీరు ఒక అమౌంట్ పెట్టుకుంటారు, సపోజ్ 999 పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ ఒక ఆయన ఎన్రోల్ అయ్యారు, వాళ్ళకి లైఫ్ టైం మీరు సర్వీసెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లైఫ్ టైం అంటే కంటిన్యూస్గా మిమ్మల్ని అడుగుతూ ఉండరు. ఎగ్జాంపుల్ అనే క్లయింట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, అడిగితే ఆ క్వశ్చన్కి మీరు ఒక రికార్డెడ్ వీడియో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఆయన తెలుసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం అనేది. నెక్స్ట్ వేరే క్వశ్చన్ అడిగారు, వేరే పర్సన్ వచ్చారు, బి అనే పర్సన్ వచ్చారు, ఏ అనే పర్సన్ అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్ అడిగారు. అప్పుడు మీరు సింపుల్ థింగ్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఉంటుంది కాబట్టి యూ కెన్ కైండ్లీ వాచ్ ది నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 వీడియో అలాగని చెప్పి మీరు చిన్న మెసేజ్ పెట్టేస్తే ఆయనే చూసుకుంటారు. సో 1 టైం రికార్డ్ చేస్తే లైఫ్ టైం మీ వీడియోస్ మీద మీకు రాయల్టీ ఇన్కమ్లా కంటిన్యూస్గా వస్తుంది. ఇది ప్రొఫెషనల్స్కి అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు టీచర్స్ అయితే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవుదాం అనుకుంటే, ప్రొఫెషనల్స్ అయితే ఒకవేళ క్లయింట్తో ఇంటరాక్షన్ అవుదాం అనుకుంటే గూగుల్ మీట్ ఉంటుంది, తర్వాత లైవ్ ఇంటరాక్షన్స్ జూమ్ మీటింగ్ ఉంటుంది, గూగుల్ మీట్ ఉంటుంది. ఏ విధమైన మీకు ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ కావాలనుకున్నా సరే ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో రూపంలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ కావాలి, ఇంటరాక్షన్ కావాలి అనుకున్నప్పుడు జూమ్, లైవ్ మీటింగ్స్, ఇది ఏ ఫంక్షనాలిటీ కావాలంటే ఆ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎడిటింగ్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా మీకు వచ్చినా సరే మేము సపోర్ట్ ఉంటాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు మా ఆఫీస్ దగ్గరలో ఉండడం అయితే మీకు రికార్డింగ్ రూమ్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు. టీచర్స్ మీరు మేనేజ్మెంట్ ఇచ్చే శాలరీస్తోనే కాకుండా మీ అంతటా మీరు ఇండివిజువల్గా ఎవరి బిజినెస్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా మంచి స్కిల్డ్ మీ దగ్గర ఉంది అని తెలిసినప్పుడు హ్యాపీగా మీ ఇన్కమ్ మీరే ఇంటి దగ్గర ఉంటూనే మీకు వచ్చింది ఒక వైట్ బోర్డ్ కొనుక్కొని ఏదైతే వచ్చో అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్నెసెసరీ స్టఫ్ ఏదైనా ఉంటే క్రాప్ చేసేయండి. వీడియో ఎడిటింగ్లో బాగా తెలిస్తే క్రాప్ చేసేయచ్చు. ఏదైతే ఇంపార్టెంటో అదే పెట్టండి. బ్రీఫ్గా మీరు చెప్పేది పిల్లలకి లేదా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విధంగా చెప్పేసి అక్కడితో క్లోజ్ చేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు వచ్చింది ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ మోడ్లో పెట్టండి. ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉండడం వల్ల మీకు అంటే పని తగ్గుతుంది. లైఫ్ లాంగ్ ఈ వీడియోస్ అనేది మీకు వచ్చింది 1 మినిట్ షార్ట్లో ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే లైఫ్ లాంగ్ ఈ వీడియోస్ మీద మీకు కంటిన్యూస్గా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి రిఫర్ చేస్తే ఆ బి అనే పర్సన్ దగ్గర నుంచి మీకు మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ వస్తుంది. బీసీకి రిఫర్ చేసినా సరే మేజర్ పార్ట్ ఆఫ్ ది మీకు ఇన్కమ్ మీకు వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రిఫరల్ మీద కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఈ అవకాశం స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవచ్చు, టీచర్స్ అందరూ ఉపయోగించుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషనల్, ఈచ్ అండ్ ఎవ్రీ టాలెంటెడ్ పర్సన్ హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఏ విధమైన సపోర్ట్ కావాల్సిన, టెక్నికల్ సపోర్ట్ ఏ విధంగా కావాల్సి వచ్చినా, లేదు అదర్ దెన్ టెక్నికల్ సపోర్ట్ ఏది కావాల్సి వచ్చినా సరే మా టాలెంట్ హంట్ ప్రోగ్రాంలో మా నెంబర్స్ ఉంటాయి, టాలెంట్ హంట్ సపోర్ట్ నెంబర్స్ ఉంటాయి, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా వాట్సాప్కి కూడా డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నార్మల్ ఫోన్ అయితే పనిచేయదండి దీనికి, ఓన్లీ వాట్సాప్ అండ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.